హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో మనం అందరం కూడా గత 2-3 రోజులుగా ఈ మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదం అయితే చూస్తూనే ఉన్నాము. మరి దాని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరెలా? బాగున్నాను సార్. సో ఈ సెక్షన్స్ అండ్ ఆల్ మనం అంటే లైక్ అసలు ఏం జరిగింది అనేది కేస్ స్టడీ కైండ్ ఆఫ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటూ వద్దాం సార్. చాలా మంది చాలా ఛానల్స్ వార్తలు మనం చూస్తున్నాం. ఎలానో తోటికోడలు ఇద్దరు లైక్ మంచు విష్ణు భార్యకి మంచు మనోజ్ భార్యకి గొడవలు అవ్వడం వల్ల ఇంతవరకు వచ్చింది అని ఒకళ్ళు చెప్తున్నారు. ఒకళ్ళు మోహన్ బాబుకి మంచు మనోజ్ కి ఆస్తి తగాదాలు వచ్చాయి అని చెప్తున్నారు. ఇంకొకరు విష్ణుకి మనోజ్ కి బిజినెస్ రీత్యా కొన్ని తగాదాలు వచ్చాయి అని చెప్తున్నారు. అసలు జరిగింది ఏంటి అంటే మోహన్ బాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మంచు మనోజ్ చేసిన తప్పులు ఇవి అని. సో దీంట్లో మీకు తెలిసినంత వరకు నిజాలు ఏంటి? నాకు తెలిసినంత వరకు నేను అంటే సినీ పెద్దల నుంచి కొంతమంది దగ్గర నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే, మంచు మనోజ్ గారు కొంచెం దూకుడుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ కుటుంబ విషయాల్లో. తర్వాత వాళ్ళ నాన్నగారిని అంటే కొన్ని విషయాల్లో బేఖాతరు చేస్తున్నారని, తర్వాత ఫ్యామిలీకి ఇది అన్నదమ్ములకి అక్క చెల్లి వీళ్ళకి ఎక్కువ టైం ఇవ్వట్లేదని ఇంకొక అంశం కూడా వచ్చింది. కానీ అది మాట్లాడుకోవడానికి బాగుండదు అన్నట్టు. సో ఇలా రావడం, తర్వాత రకరకాల అంశాల మీద. ఇంకోటి ఏంటంటే, మోహన్ బాబు గారికి అంటే రెండో భార్య సంతానం మనోజ్ గారు. సో కాబట్టి ఇలా ఉండడం వల్ల ఆయన అంటే ఇట్లా చేస్తున్నారని కొంచెం మనోజ్ గారికి పాజిటివ్ గా అంటే నేను ఒక ఇద్దరు ముగ్గురిని అడిగితే ఇద్దరేమో నెగిటివ్ గా చెప్పారు, ఒకళ్ళే పాజిటివ్ గా చెప్పారు. అంటే వారి కుటుంబంలో మేనేజర్ గా చాలా సంవత్సరాలు పనిచేసిన ఆయన. సో అలా తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే, మనోజ్ గారు కొంచెం దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ మిస్సెస్ కొంచెం అంటే వీళ్ళ విషయంలో కొంచెం అగ్రెసివ్ గాను, కొంచెం అంటీ అంటున్నట్టుగాను ఉంటున్నారని మాత్రం తెలుసు. అది ఎంతవరకు నిజం మనకే తెలియదు, మనం కూడా అనడానికి లేదు. సో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. కానీ వాళ్ళ మిసెస్ చెప్పిన మాట బట్టే కదా ఆయన వచ్చి మళ్ళీ ఫ్యామిలీతో కలిసాను నేను అని చెప్పేసాను నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను తెలుసుకున్న చెప్తున్నా, అక్కడ జరిగింది చెప్పట్లేదు. నేను తెలుసుకున్న చెప్తున్నా. ఏంటంటే ఇది ఇలాంటిది అనేది నేను మనోజ్ గారికి స్ట్రైట్ గా ఈ మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి కుటుంబాన్ని కాపాడుకోండి. మీరు కూడా రేపు తండ్రి అవుతారు. ఈ అంతా కూడా ఏంటంటే పరువు తక్కువ పనులు. సో పరువు పోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మనోజ్ గారు మీరు ఏదున్నా సరే షార్ట్ అవుట్ చేసుకొని 4 గోడల మధ్య ఉండండి. తండ్రి మీద విరోధం మంచిది కాదు. రేపొద్దున మీ భవిష్యత్తుకి, మీ పిల్లల భవిష్యత్తుకి కూడా ఏదున్నా సరే రేపొద్దున మంచి కలిసి కూర్చొని మాట్లాడుకొని షార్ట్ అవుట్ చేసుకోండి. ఒకవేళ మీకు అన్యాయం జరిగినా సరే గాడ్ ఈస్ దేర్. గాడ్ ఉన్నాడు. సో ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ఈ కుటుంబ విషయాలు అనేవి చాలా సున్నితమైనవి. కాబట్టి దయచేసి మీరు, మీ నాన్నగారు, తర్వాత మీ పెద్దలందరూ కలిసి కూర్చొని షార్ట్ అవుట్ చేసుకోండి. ఒకవేళ అన్యాయం మీకే జరిగింది అనుకోండి, ఓకే, దాన్ని అన్యాయంగా తీసుకోండి, వచ్చిన నష్టం ఏముంది, మీరేం చెడిపోరు కదా. ఒకవేళ మీ దగ్గర న్యాయం ఉంటే దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. సో కాబట్టి ఇలాంటి విషయాలు మీడియా పరంగా వచ్చి రచ్చకెక్కి పరువు పోగొట్టుకోవడం అనేది ఏంటంటే చాలా దురదృష్టకరం. మీ కుటుంబానికి అవమానకరం. రేపొద్దున మీ పిల్లలకి కూడా ఇదొక ఒక మచ్చలా మిగిలిపోతుంది. అది. అవును.